ఈరోజే ఏకాదశి, అందులోనూ శుక్రవారము. చాలా అద్భుతమైన రోజు. ఈ రోజున రాత్రి సమయంలో మర్చిపోయి కూడా ఈ కూర వండకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అని మన శాస్త్రాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. అవి తినడం వల్ల మన ఇంట్లో ఉన్న సంపద హరించుకుపోతుంది అని చెబుతున్నాయి మన శాస్త్రాలు. కాబట్టి ఈ ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైనది. అందులోనూ ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి రావడం చాలా అద్భుతం. ఏకాదశి శుక్లపక్షంలోనూ మరియు కృష్ణపక్షంలోనూ వస్తుంది. ఈ కృష్ణపక్షంలో లేదా శుక్లపక్షంలో వచ్చే ఏకాదశులు మొత్తం 24. ఈ ఏకాదశుల్లో ప్రతి ఏకాదశి అమావాస్య కంటే ముందు, అలానే పౌర్ణమి కంటే ముందు వస్తూ ఉంటాయి. ఇక ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. ఏకాదశి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణు నామస్మరణతో పాటు లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదువుతూ పూజలు చేస్తూ పాలతో వండిన నైవేద్యాలు పెట్టడం చాలా ప్రీతికరం. విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం. ఈ ఏకాదశి రోజున ఎవరైతే అలంకరణ ఎక్కువగా చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి ఇంట్లో కొలువై ఉంటారు అట. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పూర్తిగా మన పైన ఉంటుంది. అలానే ఈ ఏకాదశి పేరే ఆమలకి ఏకాదశి. ఆమలకి అంటే ఉసిరికాయకి సంబంధించినది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవతకి ఎంతో ప్రీతికరం. కాబట్టి ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ స్నానం చేసే నీటిలో ఉసిరికాయను కానీ లేదా ఉసిరి ఆకుని కానీ స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానాన్ని ఆచరిస్తే సకల పాపాలు హరిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఒక ఉసిరికాయను నీటిలో వేసుకొని చేయడం కానీ లేదా పెద్ద ఉసిరికాయను తినడం కానీ చాలా మంచిది. ఉసిరికాయతో ఒక దీపాన్ని వెలిగిస్తే ఇంకా అద్భుతం. ఇక ఉసిరికాయ గనుక స్వామివారికి నైవేద్యంగా పెట్టిన కూడా చాలా మంచిది. ఉసిరికాయ అంటే మహాప్రీతికరం లక్ష్మీదేవికి. కాబట్టి ఈ ఏకాదశి రోజు మీ దగ్గరలో కానీ మీ ఇంటి చుట్టూ కానీ ఎక్కడైనా ఉసిరి చెట్టు ఉంటే సాధ్యమైతే మీకు ఖచ్చితంగా సాయంకాలం వేళ ఆవు నెయ్యితో ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల సకల సంపదలు, సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. ఈ ఏకాదశి రోజున ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయాన్నే నిద్రలేవాలి. అంతేకాకుండా మధ్యాహ్నం వేళ నిద్రించకూడదు. ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాస్యాన్ని పాటిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి అని అప్పట్లో నారద మహర్షి వివరించడం జరిగింది. కాబట్టి ఏకాదశి చాలా ప్రత్యేకం. ఏకాదశి రోజున ఎవరైతే మాంసాహారాన్ని భుజించకుండా కేవలం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలానే నారాయణమూర్తి లక్ష్మీదేవిని ఎవరైతే తలుస్తూ రోజంతా కూడా వారి ధ్యానంలో ఉంటూ వారిని పూజిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి అని ఆనాటి కాలంలో లక్ష్మీదేవి కూడా తెలపడం జరిగింది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఏకాదశి రోజుల్లో ఎవరైతే మాంసాహారాన్ని భుజించడం లేదా ఉదయం సూర్యుడు ఉదయించిన తరువాత నిద్ర లేవడం, ఏకాదశి రోజున తలంటు స్నానం చేయడం మంచిది కాదు అని చెబుతున్నాయి శాస్త్రాలు. ఏకాదశి రోజున తలస్నానం చేస్తే సంపద అరించుకుపోతుంది అని చెబుతున్నాయి పురాణాలు. కాబట్టి ఏకాదశి రోజున ప్రతి ఆడవాళ్ళు కూడా సూర్యోదయం కాకముందు నిద్ర లేచి మీ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పూజగదిలో దీపాలను వెలిగించి తరువాత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారు మధ్యాహ్నం వేళ నిద్రించకూడదు. ఒకవేళ మధ్యాహ్నం వేళ నిద్రించినట్టు అయితే వారికి సకల అష్టదరిద్రాలు పట్టుకుంటాయి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఎంతో పరమ పవిత్రమైన ఏకాదశి రోజున విష్ణునామ స్మరణతో లక్ష్మీదేవిని చాలా ఎక్కువగా పూజించడం వల్ల మీకు సకల సౌభాగ్యాలు, సంపదలు కలుగుతాయి. ఏకాదశి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు కలవకూడదు అని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఒక ప్రత్యేకమైన అద్భుతమైన రోజు ఏకాదశి. ఆ రోజున కేవలం భగవంతుడి ధ్యానంలో ఉండడం చాలా మంచిది అంటున్నాయి పురాణాలు. ఆ రోజు ఎవరైతే శంఖంతో పూజిస్తారో అలానే శంఖుని ఊదుతారో లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని పూజిస్తూ ఆ రోజు మొత్తం కూడా ఉపవాస్యాన్ని పఠిస్తూ, ఒకవేళ ఉపవాస్యాన్ని పఠించలేని వారు మాంసాహారాన్ని తినకూడదు. అంతేకాకుండా వారు ఇంకా కొన్ని ప్రత్యేకమైన కూరగాయల్లో కూడా ప్రత్యేకమైన కూరలు తినకుండా
లేకుండా ఉండడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక లక్ష్మీదేవి ఆనాడు తెలియజేసిన విషయాలు ఏంటి అంటే, ఏకాదశి రోజున ఉపవాస్యం పఠించని వారు, ఏకాదశి రోజున సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేచిన వారికి, అలానే శంఖచక్రాన్ని పూజించని వారికి నా అనుగ్రహం కలగదు అని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు ఏకాదశి రోజున ఎవరైతే సూర్యోదయం కాకముందు నిద్రలేచి ఇంట్లో చిక్కుడుగాయ కూరను వండకుండా శంఖాన్ని పూజించే వారికి, ఏకాదశి రోజున ఉపవాస్యం పఠించే వారికి ఎప్పుడు నా అనుగ్రహం కలుగుతుంది అని లక్ష్మీదేవి వివరించడం జరిగింది. కాబట్టి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా చిక్కుడుగాయకు సంబంధించిన కూరలు వండకూడదు, తినకూడదు. ఆ రోజు అంటే ఈ రోజు ఏకాదశి శుక్రవారం రోజున చిక్కుడుగాయ కూరను అస్సలు వండకూడదు, తినకూడదు. ఈ రోజున శుక్రవారం అలానే ఏకాదశి చిక్కుడుగాయ కూరను వండడం కానీ అలానే ఇంట్లో వారు తినడం కానీ చేస్తే వారి సంపద మొత్తం హరించుకుపోతుంది అని, అలానే వారికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అని, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఆడవారు కూడా గుర్తుపెట్టుకొని ఏకాదశి రోజున అంటే ఈరోజు సాయంకాలం కూడా చిక్కుడుగాయ కూరను వండకూడదు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రోజున రాత్రి వేళన కూడా చిక్కుడుగాయ కూరను వండకూడదు, తినకూడదు. అలానే మాంసాహారాన్ని కూడా భుజించకూడదు. ఏకాదశి పరమ పవిత్రమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి. సంపదతో అంటే సంపద లేక బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారికి సంపద కలగాలి అన్నా, లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కలగాలి అన్నా, అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహించాలి అన్నా ఈరోజు ఏకాదశి శుక్రవారం రోజున పగటి నిద్రలు అస్సలు మంచివి కాదు. పగటి వేళ నిద్రించడం కానీ, సూర్యుడు ఉదయించిన తరువాత నిద్రించడం కానీ చేయకూడదు. అలానే ఈరోజు ఏకాదశి శుక్రవారము మీ ఇంట్లో నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పుని కానీ లేదా పాలు, పెరుగు వంటివి అస్సలు దానంగా ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. అలానే భార్యాభర్తలు కూడా ఈరోజు కలవడానికి అస్సలు మంచిది కాదు. ఈరోజు కేవలం ఆ భగవంతుని ధ్యానంలో ధ్యాసలో మాత్రమే ఉండాలి. విష్ణుమూర్తిని అలంకరించి పూజలు చేస్తూ ఉండాలి. విష్ణు నామస్మరణలు ఎంత చదివితే అంత మంచిది. అంతేకాకుండా ఈరోజు ఓం మహాలక్ష్మీయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మనకు సకల సంపదలు కలుగుతాయి. అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు గుర్తుపెట్టుకొని మరియు ఈ మంత్రాన్ని చదువుకోండి. ఓం మహాలక్ష్మీయే నమః అని 3 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటూ పూజ చేయండి. ఇలా చేస్తూ దీపారాధన కూడా చేయవచ్చు. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.